అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక వ్యోమగామికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో హఠాత్తుగా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ముందస్తుగా నిర్ణయించిన స్పేస్ వాక్ ను నిరవధికంగా వాయిదా వేయడమే కాకుండా సదరు వ్యోమగామిని సాధ్యమైనంత త్వరగా భూమికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం జనవరి 8న వ్యోమగాములు మైకీ ఫిన్సీ, జెనా కార్డ్మన్లు సుమారు 6.5 గంటల పాటు అంతరిక్షంలో నడవాల్సి ఉంది. ఇది ఈ ఏడాదిలో జరగాల్సిన తొలి స్పేస్ వాక్. అయితే క్రూ 11 బృందంలోని ఒక సభ్యుడికి తీవ్రమైన అనారోగ్య సమస్య తలెత్తడంతో నాసా ఈ ప్రయోగాన్ని నిలిపివేసింది. మరోవైపు జనవరి 15వ తేదీన జరగాల్సిన రెండో స్పేస్ వాక్ పైన కూడా ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు అత్యంత ఖచ్చితత్వంతో నిర్ణీత గడువు ప్రకారం జరుగుతాయి. కానీ తాజా పరిస్థితుల దృష్ట్యా క్రూ 11 మిషన్ ను షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే ముగించాలని నాసా నిర్ణయించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పని ప్రారంభించిన గత 25 ఏళ్ల చరిత్రలో ఇలా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఒక మిషన్ ను ఒక నెల ముందే అర్ధాంతరంగా నిలిపివేయడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.